సిమెంట్ రోడ్డు నా హయాంలో కూడా వేయడం జరిగింది. హయాం అంటే నేను శాసనసభ్యుని అయిన తర్వాత. ఇంకా ముందుకు ఒక ₹1 కోటి వేద్దాం. తులసినగర్ ఆ ప్రాంతం నుంచి నీళ్ళు వస్తాయి, అక్కడ ఒక కల్వర్ట్ కూడా ప్లాన్ చేసి 7 మీటర్లతోటి రోడ్డు పెట్టినాం, 20 ఫీట్లది. ఆ సందర్భంలో సీనియర్ నాయకులు సందర్శించడం, ఇది 7 ఫీట్లు పెడతారా, 60 ఫీట్లు వేయాలి, చిన్న బ్రిడ్జ్ పెడతారా, పెద్ద బ్రిడ్జ్ పెట్టాలి. ఇన్ని రోజులు ఏదీ లేదు. అసలు ధర్మసముద్రం నీళ్ళని ఇటే వస్తాయి. అసలు ధర్మసముద్రం నీళ్ళు ఎటుకెళ్ళి ఎట్టబోతున్నాయో తెలియని పరిస్థితి ఏర్పడ్డది. ఇక సరి అయిన ప్రణాళిక లేక అధికారుల తప్పే కావచ్చు. ఇది ఒక సరి అయిన ప్రణాళిక లేదు, లేఅవుట్లు లేవు. మీరు అందరూ కూడా పాత్రికేయ మిత్రులు ఉన్నారు, అందరూ కూడా యువకులు, వేదిక మీద కూడా పెద్దలు ఉన్నారు, యువకులు ఉన్నారు. నేను చాలాసార్లు చెప్తూ ఉంటా, నా తర్వాత నా కుటుంబం వాళ్ళు జగిత్యాలలో ఎవరు ఉండేవాళ్ళు లేరు. నేను కూడా పిల్లాని కాదు, బిడ్డ పెళ్ళి అయిపోయింది, మన్మరాలు వచ్చింది,